హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మునక్కాడ సాంబార్. మునక్కాడలని ఈ విధంగా కట్ చేసుకుని దానిపైన ఉన్న పొట్టుని తీసుకోవాలి. ఇట్లా పొట్టంతా తీసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే వాష్ చేసుకొని నానబెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనున్న రసమంతా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రసమంతా సపరేట్ చేసుకోవాలి. కందిపప్పుని కూడా ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న మునక్కాడలు ఉన్నాయి కదా, అందులోకి చింతపండు రసం వేసుకోవాలి. ఇందులో ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, తగినంత కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెండకాయలు వేసుకొని ఇవి వేగనివ్వాలి. దీనిపైన ప్లేట్ పెట్టుకొని ఒక 3 to 4 minutes వరకు ఉంచితే అవి మంచిగా వేగుతాయి. ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి టమాటా పీసెస్ని కూడా వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన ప్లేట్ పెట్టుకొని వేగనివ్వాలి. ఇట్లా మొత్తం అంతా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాడ ముక్కలు, పప్పు, చింతపండు రసంని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మునక్కాడ సాంబార్ రెడీ అవుతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.